సార్ అయితే ఇప్పుడు మనకి ఇందాక ఒకళ్ళు కామెంట్ పెట్టారు సార్. ఇప్పుడు నిజామాబాద్ నుండి ధర్మపుర నుండి ఓడిపోయే పరిస్థితి ఉందా ఇది అని అంటున్నారు. మీ అదే ఇప్పుడే చూస్తా ఉన్నాను. ఇది జీవన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది అని చెప్పారంటే డెఫినెట్ గా అపోజిషన్ వాళ్ళు ఓడించాలని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అవతల పక్క ఎలక్షన్ అనేది అవతల పక్కోడు ఓడించాలని గ్యారంటీకి ట్రై చేస్తారు. వాళ్ళకున్న డబ్బు అన్ని రకాల శక్తులు యూజ్ చేసి ఓడించాలని చూస్తారు. కానీ మనం ఏం చేయాలి? మనము అరవింద్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది. అయితే మనం కూడా కొంతమందికి నా ఫోన్లు చేసి కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు గ్రౌండ్లో ఎలా ఉంది, అసలు ధర్మపురి అరవింద్కి ఎలా ఉందనేది కొంతమంది నిజామాబాద్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం. హలో సార్, నమస్కారం సార్. నమస్తే సుధాకర్ గారు, మీరు నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ కదా? అవును సార్, నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎంపీ ఎలక్షన్స్ సింగిల్ వర్డ్ సింగిల్ టేక్ ఎంపీ అరవింద్ గారు అండి. మళ్ళీ నెక్స్ట్ ఎంపీ అరవింద్ గారి. మరి జీవన్ రెడ్డి బాగా ఫైట్ చేస్తున్నారని చెప్పని విన్నాము. మరి ఆయనే గెలుస్తాడని చెప్పని కొంతమంది కామెంట్లు పెడతారు. జీవన్ రెడ్డి ఫైట్ చేస్తున్నారు. జగిత్యాల మట్టుకైన మోహన్ని ప్రజలు గుర్తుపడతారు సార్. వన్స్ జగిత్యాల బార్డర్ దాటినారంటే ఎవరికి గుర్తులేరు తను. అక్కడ 3-4 టైమ్స్ ఎమ్మెల్యే గెలిచినారు కావచ్చు, కానీ అక్కడ మట్టుకైన మోహాన్ని అక్కడ వాళ్ళు రికగ్నైజ్ చేయగలుగుతారు. బయట మట్టుకు వచ్చేసి ఆయన నేమ్ అంత లేదు సార్. ఇంకోటి మేజర్ గా ఎంపీ అరవింద్ గారు గెలవడానికి మేజర్ రీజన్ ఏంటంటే నిజామాబాద్ డిస్టిక్ పట్టుకుంటే నిజామాబాద్ డిస్టిక్ ఒకటే చాలు సార్ ఆయన గెలిపించడానికి. ఒక్క డిస్టిక్ చాలు అతని యొక్క అంతే, అవసరం లేదు. వన్ సైడ్ నిజామాబాద్ డిస్టిక్ సరిపోతుంది ఆయన గెలిపించడానికి. అంత ఉంది ఆయనకు అక్కడ. ఆయన చేసిన వర్క్స్ గానీ అండ్ ఆయన యూత్ కి ఇచ్చిన ప్రియారిటీ గానీ, ఆయన యూత్ కి చాలా ప్రియారిటీ ఇస్తారు. ఇప్పుడు ఆయనకి ప్లస్ పాయింట్లు ఏంటి అంటే ఆయన చేసిన పనులా, లేకపోతే ఆయన ఫ్యామిలీ లీనియేజా, లేకపోతే ఆయన పాపులారిటీనా, ఆయన ఎందుకు గెలుస్తాడని చెప్పని మీకు అనిపిస్తా ఉంది? సార్ అట్లా చెప్పాలంటే 3-4 ఉన్నాయి సార్. వాళ్ళ నాన్న ఒకటి, ఇంకోటి ఆయన చాలా చేశారు. ఇంకోటి ఆర్మూర్ కి అసలు దేశంలో ప్రపంచంలో పసుపు ఎక్కడ నుంచి గట్టిగా ఇస్తుందంటే ఇక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్. వాళ్ళకి ఒక పసుపు బోర్డు కేటాయించడం, పసుపు బోర్డు అది చాలా వాళ్ళకి ఒక మంచి ఒక బేస్ ఉంది సార్. వాళ్ళకి కూడా మేము ఎందుకు వేయాలి అనడానికి ఇది ఒకటి ఉంది. అట్లా అంటే పసుపు బోర్డు అంటే అక్కడ ఎంత ఇంపాక్ట్ అవుతుంది అంటే ఎంత మందికి అది ఇంపాక్ట్, అది పసుపు బోర్డు వల్ల? సార్ మీరు ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అని కాకుండా అటు నిర్మల్ మట్టు కూడా పసుపు పండిస్తున్నారు సార్. సార్ ఇటు మళ్ళీ ఇంకేంటి జగిత్యాల వైపు కూడా పసుపు. ఎవరెవరైతే పసుపు పండిస్తున్నారో వాళ్ళకు గుడ్డిగా వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళు ఉన్న పిల్లలే వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నారు. అసలు బీజేపీ అంటే ఏంటి, అసలు మనకి ఎక్కడుండే ఎక్కడ దాకా వస్తున్నాము అనేది వాళ్ళకు వాళ్ళే ఆటోమేటిక్ గా వాళ్ళకు చెప్పేస్తున్నారు ఇంట్లో వాళ్ళు. అంటే ఇప్పుడు పసుపు బోర్డు లేనప్పుడు పరిస్థితి ఏంటి, ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం అడ్వాంటేజ్ జరుగుతుంది పసుపు బోర్డు వల్ల? సార్ పసుపు బోర్డు లేనప్పుడు ఏంటంటే వాళ్ళు దాని యొక్క ప్రైజ్ కోసం వాళ్ళు కొద్ది ఇబ్బంది పడేది. సో పసుపు బోర్డు వచ్చిందంటే మనకు అనుకున్నంత ప్రైజ్ వస్తుంది అనేసి వాళ్ళు గట్టి నమ్మకంతో ఉన్నారు సార్ వాళ్ళు. అచ్చా, బోర్డు వాళ్ళ పసుపుని వాళ్ళు బోర్డు కొనేసుకుంటుందా బేసికలీ? పసుపు బోర్డు కొనేస్తుంది సార్. వాళ్ళ పసుపు వాళ్ళు ఎక్కడికో వెళ్ళి అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా పసుపు బోర్డు లేకుండా ఇదివరకు ఏంటంటే వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్లి మధ్యలో ఉన్న వ్యక్తి తీసుకొని ఎక్కడో గంజాన్ని తీసుకెళ్లి అక్కడ రేట్ వచ్చిందాక ఆగడము, మంచి రేట్ వచ్చిందాక ఆగడం, అట్లాంటివి ఏమి ఉండవు ఇప్పుడు పసుపు బోర్డు వచ్చిన తర్వాత. ఇంకొక విషయం ఏంటంటే సార్, యాజ్ ఏ దళిత్ ఒక యూత్ లాగా మాట్లాడుతున్నాను సార్. మా నిజామాబాద్ డిస్టిక్ ఎంత ఉంది అంటే దళితులు అల్టిమేట్ గా నరేంద్ర మోడీ వైపుగా ఉన్నారు సార్. మరి దళితులందరూ బీజేపీ అంటే బ్రాహ్మణ్ బనియా పార్టీ అంటారు. మరి దళితులందరూ ఎలా మోడీని ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు దళితులు? ఏ విషయాల వల్ల? గుడ్ క్వశ్చన్ సార్. అది ఇంకోటి ఏంటంటే మాకు మందకృష్ణ మాది గానీ ఒక పర్సన్ ఉన్నారు సార్. అవును, ఆయన చాలా అవేర్నెస్ చేస్తున్నారు సార్ గ్రామ స్థాయిలో. అది ఒక చిన్న విలేజ్ సార్. మా ఊరు పక్కన మంచిపల్లి ఒక ఊరు ఉంటది. ఆ ఊర్లో వచ్చి ఆయన ఒక వ్యక్తులు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు బీజేపీ గురించి గానీ నరేంద్ర మోడీ గురించి గానీ అసలు మన దళితుల పరిస్థితి ఏంటి, ఈయన వస్తే పరిస్థితి ఎట్లుంటది అని అండ్ మాకు ఎస్సీ రిజర్వేషన్ దాని గురించి కానీ ఆయన ఒక అవగాహన కల్పిస్తున్నారు సార్. ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది.
నడుస్తుంది. అవును, ఎస్సీ వర్గీకరణ కోసం అడుగుతా ఉన్నారు. వర్గీకరణ గురించి. సో అల్టిమేట్ గా యూత్ గానీ వాళ్ళ యూత్ ఏమైతుంది, యూత్ చెప్పేసరికి యూత్ కంపల్సరీ అమ్మ నాన్న వాళ్ళ మాట వినాల్సిందే, యూత్ మాట. సో వాళ్ళు గుడ్డిగా మా నాన్నకి అడిగితే ఎవరికి ఇస్తామంటే నేను కాంగ్రెస్ కి అయితే ఇవ్వను, నేను కంపల్సరీ నరేంద్ర మోదీ సార్కి ఇస్తానని చెప్తున్నా. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చేసింది సార్ ఆల్మోస్ట్. సో అందరూ అవేర్నెస్ అయిపోయినారు. ఇప్పుడు కాంగ్రెస్ అయినా ఏమైనా కానీ వాళ్ళకి తెలుస్తుంది సార్. ఈ పాటికి మొన్న వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు ఈ పవర్ ఊరికే పోతుంది అని వాళ్ళే కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ కరెంట్ పోతా ఉందా మాటిమాటికి? మాటి కరెంట్ పోతా ఉంది, పారించలేకపోతున్నారు వరి గాని మొక్కలు గాని. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ తోని. సో వాళ్ళకు కూడా తెలుసు మనకు మీద నరేంద్ర మోడీ ఉండాలి, కింద ఎవరున్నా పర్లేదు కానీ మీ మీద నరేంద్ర మోడీ ఉండాలనేసి గట్టి సంకల్పంతో ఉన్నారు సార్ అందరు. నిజంగా ఒక దళితుడుగా, ఓకే, ఒక మాదిగ సమాజం నుంచి రిప్రజెంట్ అంటే మాట్లాడుతున్న వాయిస్ మీది నాకు ఎంతో టచ్ చేస్తూ ఉంది. అసలు అంటే ఇంత అవేర్నెస్ అంటే నార్త్ ఇండియాలో చాలా అవేర్నెస్ వచ్చింది, చాలా మంది దళితులు. నేను చెప్తున్నాను సార్, మా యూత్ మా వింగ్ ఉంది సార్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎస్సీ వింగ్ ఉంది యూత్ ని. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అరే మనం కంపల్సరీ ఇట్లా వెళ్ళాలి. అల్టిమేట్ గా మనం నరేంద్ర మోదీ సార్ ని ఇంకోసారి పిఎం గా చూడాలి. అదే నినాదాలు జరుగుతున్నాయి సార్ డైలీ. మరి అరవింద్కి వేస్తారా? మరి చూస్తున్నాం కదా సార్ మేము అందరు అరవింద్కి వేస్తారా? మరి గెలుస్తాడని చెప్పారంట. అల్టిమేట్ మెజారిటీతో గెలుస్తారు సార్ అరవింద్ గారు. ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందండి సార్? మా దగ్గర అసలు యాక్చువల్గా నాకు ఎన్ని ఓట్లు ఉన్నాయి తెలియదు కానీ జీవన్ రెడ్డి అసలు మా అక్కడ ఉన్న బిఆర్ఎస్ క్యాండిడేట్ అయితే ఆయన తుత్తూరు సార్. ఆయనకు వాళ్ళ ఇంటర్ ఓట్లు వస్తే వాళ్ళంటే ఆయన ఊరు ఓట్లు కూడా రావు. ఏమన్నా కొద్దిగా వచ్చే అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కానీ అంతకు మించి అయితే ఏం జరగదు సార్. డెఫినెట్లీ అరవింద్ గారు వచ్చేస్తారు. ఏం లేకుండా 1,00,000 మెజారిటీ 2,00,000 మెజారిటీ వరకు వస్తారు సార్. డెఫినెట్లీ 1,80,000 నుంచి 2,00,000 మెజారిటీ అయితే పక్కా ఇట్లా బల్లగుద్ది చెప్తున్నాం. మా యూత్ పరంగా అసలు అంటే మేము దళిత యూత్ అని కాకుండా మా యూత్ ఎంటైర్ యూత్, మా నిజామాబాద్ కాన్స్టిట్యూషన్ ఎంటైర్ యూత్ ఇట్లా గుడ్డిగా పడిపోతున్నాయి. ఇట్లా పువ్వు పైన ఇట్లా ఇంకొక కమలించే పువ్వు పైన వెళ్ళిపోతుంది అంతే. అంతే. వెరీ వెరీ గుడ్. చాలా సంతోషం. ఇంకా ఏమైనా విషయాలు మాకు మా వ్యూవర్స్ కి చెప్పాలనుకుంటే చెప్పచ్చు. యా సార్, థ్యాంక్ యూ సార్. ఇంకేం లేదు సార్, అరవింద్ గారు అంటే అసలు ఆయన కొన్ని విలేజ్ లకి సార్ సెంట్రల్ ఫండ్ స్టేట్ ఫండ్ పక్కన పెడితే కొన్ని ఊర్లకి మా నిజామాబాద్ ఎంపీ కాన్స్టిట్యూషన్ లో రోడ్లు లేకుండే సార్. చాలా సంవత్సరాల నుంచి కూడా రోడ్లు లేకుండే. ఆ ఊర్లలో కూడా మంచి రోడ్లు, అట్లా మంచి రోడ్లు వస్తున్నాయి. ఇంకోటి అరవింద్ గారు రీసెంట్ గా ఏం చేశారంటే సార్, కొంతమంది ఈ బంజారా వల్ల అటవీ ప్రాంతాలలో ఉన్న కొన్ని భూములను ఆయన వచ్చి మార్చిచ్చారు సార్. మీ భూములు మీకు తిరిగిస్తాము, మీరు ఎంత చేసుకున్నారో అది తిరిగిస్తామనే ఒక వాద్ తీసుకొచ్చిండు. అది కూడా చాలా అసలు కంప్లీట్ ఫారెస్ట్ వైపు ఉన్న వాళ్ళకు కూడా అది ఒక బేస్ అయింది సార్. ఆయనకు ఓటు ఇవ్వడానికి ఇది ఒక మంచి న్యూస్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. నేను కూడా సపోర్ట్ చేస్తాను, నేను కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటాను. నేను దీన్ని ఎక్కడ వరకు తీసుకెళ్లాను అక్కడ వరకు తీసుకెళ్తాను. మీ భూములు మీరు తీసుకున్న భూములు, మీరు కొట్టుకున్న భూములు మీకు కంపల్సరీ అందజేసే అందుకు నేను కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది రీసెంట్ గా. సో దానికి కూడా ఈ బంజారా ఓట్లు కూడా ఆయనకి ఇది వెళ్ళిపోతాయి సార్. అట్లా ఇది కూడా యాక్చువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్లాన్. అది ఆ అడవులలో ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు నివాసం ఉంటున్న ప్రాంతాలు వాళ్ళకి ఓనర్షిప్ డాక్యుమెంట్స్ ఉండే కదా, వాళ్ళు ఇల్లు కట్టుకున్న ప్రాంతాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి ఓనర్షిప్ డాక్యుమెంట్స్ వాళ్ళకి లేవు. వాళ్ళు ఎందుకు ఊర్లలో ఎప్పటి నుంచో అడవుల్లో ఉంటున్నారు కానీ వాళ్ళకి అది ఓనర్షిప్ అయితే వాటికి ఓనర్షిప్ డాక్యుమెంట్ ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు డ్రోన్స్ని పెట్టి అంతా మ్యాపింగ్ చేసి అడవుల్లో ఎక్కడెక్కడ నివాసం ఉంటున్నారు ఆ ఏరియాస్ని మ్యాప్ చేసి ఆ ఇళ్లలో ఎవరు ఉంటున్నారు వాళ్ళకి ఆ ల్యాండ్ని వాళ్ళకి ఓనర్షిప్ డాక్యుమెంట్ ఇస్తున్నారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ కావాలంటే వాళ్ళకి డబ్బులు కావాలన్నా ఏదైనా డెవలప్ అవ్వాలంటే ఆ బ్యాంకులో తాకట్టు పెట్టుకొని లోన్ తీసుకొచ్చుకొని వాళ్ళు ఏదైనా బిజినెస్ అది ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది. సో అరవింద్ గారు కూడా గ్రౌండ్లో చేపిస్తున్నట్టున్నారు. నిజంగా ఇట్లా మనకి ప్రజల కోసం ఆలోచించే నాయకుల్ని అందరూ గెలిపిస్తారని చెప్పని మనం ఆశిస్తూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ సుధాకర్ గారు. ఇంకో విషయం చెప్పండి. అరవింద్ గారు ఏం చేశారంటే ఈ ఎంఎస్ఎంఈ అని మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద చాలా మందికి ఉపాధి కల్పించింది సార్. అంటే ఏం చేశారు?
యూత్ కొంతమంది ఓన్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఆయన బిజినెస్ వెతుకొని సార్ నాకు ఈ బిజినెస్ ఉంది నేను చేసుకోవాలి, నాకు షాప్ కావాలి, నాకు ఒక ప్లేస్ కావాలి అంటే ఆయన ఉండి ఆయన టీము ప్రాపర్ గా వాళ్ళని గైడ్ చేసి వాళ్ళకి లోన్ ఇప్పించడం కానీ, సబ్సిడీ లోన్స్ ఇప్పించడం కానీ త్రూ MSME నేషనల్ దాంట్లో కోర్సులు ఇప్పించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంది సార్, దాంట్లో కోర్సులు ఇప్పించి కూడా ఆయన లోన్స్ ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు సార్. నైస్. సో మాకు అది కొంతమందికి అయితే చాలా సార్, అందరికీ ఉంది 100% నరేంద్ర మోదీని రావాలి అనేసి మళ్ళీ MP అరవింద్ గారిని కంపల్సరీ ఇక్కడ నిజామాబాద్ గడ్డ మీద నిలబెట్టాలనేసి గట్టి సంకల్పంతో ఉన్నాం సార్ మేమైతే. చాలా సంతోషం సుధాకర్ గారు, థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, ఆ నిజామాబాద్ నివాసం అని ఒక దళితుడు మాట్లాడుతున్న విషయం ఇది. మీ బీసీలకి ఏమైంది? ఒక్క ఓటు కూడా పోనీకండి. మోడీ గారిని గెలిపించండి, అరవింద్ గారిని గెలిపించండి. అరవింద్ గారికి బలం ఇవ్వాలి. మనం అందరం ఆయన మన కోసం నిలబడ్డప్పుడు మనం ఆయన కోసం నిలబడాలి. మంచి వ్యక్తిని గెలిపించాలి. ఈసారి అరవింద్ గారికి బంపర్ మెజారిటీతో గెలిపించి పసుపు బోర్డు ప్రామిస్ చేసి తెప్పించాడు. తర్వాత ఆయన చెప్తున్నాడు MSME నుంచి ఆయన దగ్గరికి పోతే ఏ సహాయం కావాలంటే సహాయం చేస్తున్నాడు అని చెప్పని అక్కడ మనుషులే చెప్తున్నారు. ఒక దళితుడిగా చెప్తున్నాడు. చాలా సంతోషం వేసింది. ప్రతి ఒక్క నాయకుడు ఇలాగే ఉండాలి. వాళ్ళ సొంత జేబులు నింపుకోవడానికి కోసం కాకుండా ప్రజల కోసం కష్టపడాలి. గెలిచినా గెలవకపోయినా అటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలి. అది మన బాధ్యత. వాడు మందు పోసాడని చెప్పని, వాడు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాడని కానీ, వాడు గంజాయి ఇచ్చాడని కానీ అటువంటి వాళ్ళకి వేసుకుంటే మీ జీవితమే సర్వనాశనం అయిపోతుంది. జై హింద్.